ఈ లెగ్ ప్రెస్ మెషిన్ లో మీకు కాలు పైన పెడితే ఏడ పడుతుంది, కింద పెడితే ఏడ పడుతుంది, మజిల్ మీద అని చెప్తారు. కానీ ఈ సీట్ అడ్జస్ట్ ఏడు వరకు చేయాలి, రేంజ్ ఎంత తేవాలని ఓడి చెప్పాడు. మొన్న ఎవరో ఒక వీడియో చూసినా ఎంత ముంగడ పెడితే అంత మంచిది అంటారు. కరెక్టే, ఇది ముంగడ పెట్టి కొడితే మీ లోవర్ బ్యాక్ సేఫ్ ఉంటుంది. కానీ ఒకసారి రేంజ్ చూడురి, ఈ వరకు బ్లాక్ అయిపోతున్నా. అదే మీరు ఈ సీట్ ఒక 90% కింద పెట్టి చూడురి, ఇప్పుడు చూడరు నాకు ఎంత స్ట్రెచ్ వస్తుందో. ఇన్ అడిషన్ టు దిస్, చాలా మందికి లెగ్ వర్కౌట్స్ లో అసలు జిమ్ లో ఏం షూలు వేసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతుండ్రు. లెగ్ ప్రెస్ ఆర్ స్క్వాట్ ఇట్లాంటి వర్కౌట్ చేయడానికి ఫస్ట్ థింగ్ స్టెబిలిటీ ఉండాలి. అన్న ఎగ్జాంపుల్ కి ఇది ఒక అండర్ ఆర్మర్ మంచి కుషనింగ్ ఉన్న షూ, ఇది వేసుకొని చేద్దాము అన్న. ఈ షూలో లెగ్ ప్రెస్ చేసినప్పుడు చూడురి నా హీల్ వేస్తుంది, స్టెబిలిటీ కూడా లేదు నా షూ. ఇట్లాంటి షూలు స్టైల్ కి అప్పర్ బాడీ చేసుకునేటప్పుడు వేసుకో. ఇప్పుడు ఈ వ్యాన్ షూలు వేసుకొని చూద్దాము. ఫ్లాట్ సోల్ ఉంది కదా దీనికి. ఇప్పుడు నా ఫుట్ స్టెబిలిటీ చూడురి. లెగ్స్ ట్రైన్ చేయడానికి, డెడ్ లిఫ్ట్ ట్రైన్ చేయడానికి, పవర్ లిఫ్టింగ్ సపరేట్ గా షూలు కూడా ఉంటాయి. కానీ అవి చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్తలేను నేను. సంథింగ్ లైక్ ఫ్లాట్ సోల్ ఉన్నది, కాన్వర్స్ ఆర్ వ్యాన్స్ ఇట్లాంటివి, లేకపోతే బేర్ ఫుట్ ఇస్ ద బెస్ట్.